ఒక ప్రాక్టీసింగ్ స్ట్రోక్ వైద్యుడిగా మరియు 25 సంవత్సరాలుగా స్ట్రోక్ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తగా, స్ట్రోక్ వ్యక్తులకు మరియు వారి కుటుంబాలకు ఏమి చేయగలదో నాకు తెలుసు. ఇది సాధారణమైన, చాలా విధ్వంసకరమైన వ్యాధి, మరియు మనలో 6గురిలో ఒకరికి జీవితంలో ఒకసారి స్ట్రోక్ వస్తుంది. అయితే 90% కంటే ఎక్కువ స్ట్రోక్లను మనం మన రిస్క్ ఫ్యాక్టర్లను తెలుసుకుంటే మరియు వాటిని ఎలా నిర్వహించాలో తెలుసుకుంటే నివారించవచ్చు. కానీ మనలో ఎంతమంది స్ట్రోక్ రిస్క్ను తగ్గించుకోవడం ఎలా అనేది తెలుసుకుంటారు? ఈ పరిస్థితిని మార్చవచ్చు మరియు మేము మీకు సహాయపడే సాధనాన్ని అభివృద్ధి చేశాము. స్ట్రోక్ రిస్క్ ఓ మీటర్ యాప్ మీ వ్యక్తిగత స్ట్రోక్ రిస్క్ను అంచనా వేయడానికి మరియు మీ స్ట్రోక్ రిస్క్ను తగ్గించడానికి ఆధారిత సిఫారసులను అందించడానికి నమ్మకమైన మరియు ఉపయోగించడానికి సులభమైన సాధనం. ఇది వైద్యులు సాధారణంగా ఉపయోగించే ప్రసిద్ధ ఫ్రామింగ్హామ్ హార్ట్ స్టడీ ఆధారంగా ఉంది. ఉచిత యాప్ ప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్, స్ట్రోక్ వ్యతిరేక పోరాటంలో ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ద్వారా మద్దతు పొందింది. కేవలం కొన్ని సులభమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఉదాహరణకు, ఆండ్రూ ఒక కాక్షియన్, సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి, అతని 40ల ప్రారంభంలో ఉన్నాడు. అతని సిస్టోలిక్ రక్తపోటు 130, అప్పుడప్పుడు రోజుకు 1 లేదా 2 సిగరెట్లు త్రాగుతాడు, శారీరకంగా చురుకుగా ఉండడు మరియు స్ట్రోక్ కుటుంబ చరిత్ర ఉంది. అతని 10 సంవత్సరాల స్ట్రోక్ రిస్క్ 2.8%, మరియు ఇది తక్కువగా కనిపించినప్పటికీ, ఇది అతని వయస్సు ఉన్న మరియు రిస్క్ ఫ్యాక్టర్లు లేని వ్యక్తికి స్ట్రోక్ రిస్క్ కంటే 2.5 రెట్లు ఎక్కువ. అతని గుండెపోటు రిస్క్ కూడా అంతకంటే ఎక్కువ. అందువల్ల ఆండ్రూ కోసం స్ట్రోక్ నివారణ ఇప్పుడు అవసరం. కానీ అతను స్ట్రోక్ రిస్క్ను తగ్గించడానికి ఏమి చేయగలడు? ఇక్కడ అతను నియంత్రించగల ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఈ బటన్లలో ఏదైనా ఎంచుకోవడం ద్వారా ఆండ్రూ సిఫారసులకు వెళ్తాడు. ఉదాహరణకు, అతను పొగ త్రాగడం ఆపడానికి ఏమి చేయవచ్చో చూడవచ్చు. పొగ త్రాగడం మానేయడం మరియు ఇతర స్వీయ నిర్వహణ సిఫారసుల గురించి వీడియో క్లిప్ ఉంది. హలో, డాక్టర్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. అంతర్జాతీయ నిపుణుడు పరిశోధనలో. ఈ సిఫారసులు గుండెపోటు నివారణకు కూడా వర్తిస్తాయి. స్ట్రోక్ను చికిత్స చేయడం కంటే నివారించడం చాలా సులభమని నేను హైలైట్ చేయాలనుకుంటున్నాను. మీరు లేదా మీ ప్రియమైన వారు స్ట్రోక్ పొందే వరకు వేచి ఉండకండి. ఇప్పుడు చర్య తీసుకోండి. మీ జీవనశైలి మరియు ఆరోగ్యాన్ని నియంత్రించుకుని స్ట్రోక్ మరియు గుండెపోటు రిస్క్ను తగ్గించండి.